యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు. అంటే తెలిసి తెలియక ఏ పాపములోనైతే పడిపోయి దేవునికి దూరం అయ్యామో, యేసయ్య రక్తము ద్వారా కడగబడి విమోచింపబడి రక్షింపబడి దేవుని రాజ్యములో చేర్చబడ్డారో, ఒకవేళ దేవుని చిత్తములో నుండి బయటికి వెళ్ళిపోయి మరలా తిరిగి పాపము చేసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే మనము తిరిగి ఉద్దేశపూర్వకంగా పాపం చేశామో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాం. దేవుడిచ్చిన నెమ్మదిని సమాధానాన్ని మనం కోల్పోతాం. మనం ఏది చేసినా అది ఫలించదు. మనం సంపాదించినది కూడా చిలి సంచిలో వేసినట్లుగానే మనకి నష్టం జరుగుతూనే ఉంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి కార్యాలు చేద్దామని ప్రారంభించినప్పటికీ కూడా అవి సక్సెస్ అవ్వవు. అవి ప్రారంభించగలుగుతామేమో కానీ దానిని ముగించలేము. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, మనం చేసిన పాపం ద్వారా మనం తెచ్చుకున్న నష్టాన్ని, మనం చేసినటువంటి అతిక్రమం ద్వారా, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల ద్వారా, మనం కొని తెచ్చుకున్నటువంటి సమస్యలను బట్టి వాక్యం సెలవిస్తుంది, మీరు మరలి వచ్చి, అంటే మీరు నిజంగా పశ్చాత్తాపపడి మీరు చేసిన పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపం కలిగి, ప్రభువా నేను చేసిన పాపము ద్వారా, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల ద్వారా, చేసినటువంటి అతిక్రమ పాపములను బట్టి నేను కోల్పోయిన రక్షణ ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మరలా తిరిగి ఇమ్మని దేవుని దగ్గరికి వస్తే, నిజమైన పశ్చాత్తాపముతో తిరిగి వచ్చి, తిరిగి రావడం మాత్రమే కాదు, ఓరకుండుట వలన, అంటే ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి ఆయన మీదనే ఆధారపడి దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వు చేసేటువంటి కార్యము కొరకు ఆశతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర మనము నిరీక్షణతో విశ్వాసంతో కనిపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకనే మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన రక్షింపబడతారు, మీకు బలము కలుగుతుంది అని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మనం తిరిగి రావాలి, పశ్చాత్తాపడాలి, మన పాపమును ఒప్పుకోవాలి, ఇక చేయనని తీర్మానించుకోవాలి. తీర్మానించుకున్న తర్వాత ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచి, ఆయన మీద మాత్రమే మనం ఆధారపడి, ఆయన యందు మాత్రమే మనం నమ్మకం ఉంచి ప్రభు వైపు చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఇప్పటికీ తెలిసి కూడా పాపము చేసి దేవుడిచ్చిన నిజమైన రక్షణ ఆనందాన్ని కోల్పోయి నష్టపోయి, మనం చేసిన ఏ పనినైనా సరే సక్సెస్ కాలేక వాటిని నష్టపోతూ, మనం చేసిన ప్రతి పనిని కూడా ప్రారంభించిన దానిని కొనసాగించలేక మనము నిరాశతో ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, మీరు మరలి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నేను చేయకూడనటువంటి పనిని చేశాను, ఆవేశంతో, ఉద్రేకముతో, లేకుంటే నాకున్నటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలకు, ఆశలకు నేను లోబడిపోయి, నేను రాజీ పడిపోయి పాపముతో నేను ఏకీభవించాను, తప్పు చేశానని తిరిగి వస్తే దేవుడు క్షమిస్తాడు, కృపనిస్తాడు. తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి ఏదైతే కోల్పోయామో, నష్టపోయామో తిరిగి మరలా దేవుడు మనకి ఇవ్వాలనంటే మనం పశ్చాత్తాపపడాలి, ఆయన మీద మాత్రమే ఆధారపడాలి, ఆయనందు మాత్రమే మన విశ్వాసం ఉంచాలి. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి మనకి ఇస్తాడు, కోల్పోయినటువంటి దానిని మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే ఆయన దగ్గరికి వద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచుదాం. ఆయనను నమ్ముకున్నటువంటి వారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనను నమ్ముకున్నవాడు, ఆయనందు విశ్వాసం ఉంచినవాడు, యెహోవా వాక్యం మీద ఆధారపడినటువంటి వారు నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటుందో, తన చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడనంటే ఆయన వాక్యాన్ని నమ్మి, ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి సంపూర్ణంగా ఆయన మీద మాత్రమే నిరీక్షణ పెట్టుకున్నటువంటి వారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ మన పరుగు పందెములో ఓపిక కలిగి ఆయన మీద మాత్రమే నిరీక్షణ, విశ్వాసము, నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వారు, నమ్మకం ఉంచిన వారు ఎవరు సిగ్గుపడరు. ఆయన మీద ఆధారపడిన వారు ఎవరు కూడా తలదించుకునే వారిగా దేవుడు చేయడు, తల ఎత్తుకునే వారిగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలనంటే చేసిన తప్పిదాన్ని తిరిగి వచ్చి ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టి
మంచి మార్గంలోకి వచ్చి ఆయనందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయన మీద మాత్రమే ఆధారపడితే దేవుడు రక్షిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు కృపనిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, వాక్యం వింటున్నటువంటి వారిలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి ఉద్రేకముతో, ఆవేశముతో, లోక ఆకర్షణలకు తండ్రి నాయన లోబడిపోయి పాపము చేసి మీకు దూరం అయ్యి ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని కోల్పోయి సమస్యలలో నెమ్మది లేక, ప్రభా మేము తప్పు చేసాం, ప్రభా మేము పాపం చేసాం, మీ ఎదుటనే మీకు వ్యతిరేకంగా మేము పాపం చేసి దోషం చేశామని ఎవరైతే పశ్చాత్తాపంతో వస్తున్నారో దయచేసి వారిని మీరు క్షమించండి. వారిలో పశ్చాత్తాప హృదయం కలిగచేసి నాయన నిజమైన విశ్వాసాన్ని కలిగచేసి నాయన మీపైనే ఆనుకొని మీ అందు విశ్వాసం ఉంచి నమ్మదగిన దేవుడిపైన మీ మీదనే ఆనుకోవడానికి కృపనివ్వండి. పాపము ద్వారా వారు కోల్పోయినటువంటి రక్షణ ఆనందాన్ని, నష్టపోయినటువంటి దానిని ప్రభా మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని రెట్టింపు దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. వారిని మీరు బలపరచండి, మీ కృపలో దీవించండి. మీ సన్నిధి సమాధానం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మేలు చేసి దీవించి వర్ధలి చేసి మీరు కాపాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.